నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిల్లు బై ఐపీఎస్. ఈరోజు రెసిపీ వచ్చేసి సోయా కుర్మా. చాలా రుచిగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని అందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని హై ఫ్లేమ్ మీద మరిగించుకోండి. ఒక స్పూను ఆయిల్ కూడా వేసుకోండి. ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇక్కడ నేను చిన్న మిల్ మేకర్ తీసుకుంటున్నాను. మీకు ఒకవేళ మీడియం సైజ్ దొరికితే మీడియం సైజ్ కూడా వాడుకోవచ్చు. ఒక కప్పు దాకా తీసుకొని అందులోకి వేసుకొని ఒక పావు గంట సేపు అలా వదిలేసేయాలి. ఈ లోపల మీరు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 పెద్ద ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఫ్రై చేసుకున్న ఆనియన్స్, అలాగే ఒక నల్ల ఇలాచి, ఒక తెల్ల ఇలాచి, 5-6 యాలకులు, అలాగే ఒక హాఫ్ స్పూన్ మిరియాలు, ఇంచు దాల్చిన చెక్క, అలాగే ఫ్రై చేసుకున్నవి పల్లీలు ఒక 2 స్పూన్లు, 2 స్పూన్ల జీడిపప్పు, 5-6 ఎల్లుల్లిపాయలు, 1 ఇంచు అల్లం వేసుకొని మెత్తగా ఇక్కడ చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మిల్ మేకరు కొంచెం పెద్దగా అయినాయి కదండి, వాటర్ మొత్తం పిండేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా తరువాత స్టవ్ ఆన్ చేసుకొని ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదండి, అందులోకి మిల్ మేకర్ ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిల్ మేకర్ ఫ్రై చేసుకోవాలి. ఈ లోపల ఒక 3 స్పూన్ల పెరుగు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. గడ్డలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత కడాయిలోకి మిల్ మేకర్ వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అదే కడాయిలోకి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూను జీలకర్ర వేసుకొని చిట్పట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్ మీద ఒక 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్ల కారము, హాఫ్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కర్డ్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక పెద్ద గ్లాసు వాటర్ పోసుకోవాలి. పోసుకొని మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మిల్ మేకర్ ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని కర్రీ కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి.
ఈ విధంగా ఉడికిన తర్వాత లాస్ట్లో ఇందులోకి 1/2 స్పూను గరం మసాలా, అలాగే కొంచెం కొత్తిమీర, 1 స్పూను కసూరి మేతి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మెదుపుకోవాలి. కసూరి మేతి వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కర్రీ మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా దగ్గరికి పడిపోతే మనకి కర్రీ అనేది గ్రేవీ ఉండదు. అందుకని ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే కట్ చేసేసుకోవాలి స్టవ్ అనేది. చూస్తున్నారు కదా ఎంత యమ్మీగా ఉందో మిల్ మేకర్ కుర్మా. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చపాతీలోకి, పుల్కాలోకి, అలాగే బిర్యానీలోకి, రైస్లోకి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఒక్కసారి మీరు తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేసుకొని తింటారు, అంత రుచిగా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.